ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సూర్యనారాయణ గారు. నమస్తే అమ్మా. సార్, బేసిక్గా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. పర్టికులర్గా మనీ మన దగ్గరికి రావాలి అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఏ విధంగా వాడుకోవాలి అండ్ మనీ పట్ల మనకి ఎలాంటి భావం ఉండాలి మనీ మన దగ్గరికి రావడానికి? మనీ మన దగ్గరికి రావాలంటే ఎంతసేపు వన్ వేలో చూస్తున్నారు ఈరోజు ప్రజలంతా. ఏమవుతుందంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా మా అబ్బాయి మెడిసిన్ చేయాలా, ఇంజనీర్ చేయాలా, ఇదే నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో కూడా ఎంతసేపు అంతవరకే చూపిస్తున్నారు. కానీ కొన్ని వందల రకాల ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేయట్లేదు. మరి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏంటమ్మా అబ్బాయిని ఏం చేస్తున్నావు, మెడిసినా ఇంజనీరింగా, ఇదే అడుగుతున్నారు. కానీ మిగతా టాపిక్స్ మీద అసలు ఎవరు మాట్లాడట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఈరోజు నాకు తెలిసి చాలామందికి 10-20 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి, కానీ దాన్ని నిరుపయోగంగా వదిలేస్తున్నారు. అలాగే అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, కానీ ఒక పేరెంట్స్ దానికి కోఆపరేట్ చేయట్లేదు పిల్లలకి. ఇప్పుడు నూతనంగా ఇప్పుడు ఎన్నో రకాల వ్యవసాయ వచ్చాయి, కానీ ఎవరు దాని గురించి పండించట్లేదు. వాళ్ళకి ఏం చేయాలంటే ఒక 10,000-20,000 జాబ్ కోసం వెతుకుతున్నారు. 10 ఎకరాలు 20 ఎకరాల ల్యాండ్ ఉన్న వాళ్ళు 10,000-20,000 జాబ్ కోసం పిల్లల్ని పంపిస్తున్నారు, కానీ దాన్ని ఉపయోగించుకొని నెలకి ₹1,00,000 పైన ఎలా సంపాదించవచ్చు అనే ఆలోచన లేదు. ఈరోజు ఎన్నో రకాల ఫ్రీడమ్ యాప్స్ అవన్నీ చూడండి, మొత్తం వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఏ పంటలు వేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దాని మీద ఓన్గా ట్రైనింగ్ ఇస్తున్నారు. నెలకి 1 lakh సంపాదించేవి చాలా ఉన్నాయి దాంట్లో. అంటే ఒక రకమైన కాదమ్మా. ఈరోజు మనకి ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, ఇలాంటివి చాలా కాస్ట్లీగా పండేవి చాలా రకాలు ఉన్నాయి. ఈరోజు మనకి రేట్లు చూడండి బయట అంత ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు ₹10, ₹20 కేజీ ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? కాస్ట్లీ ఉన్నాయి. ఉల్లిపాయలు అవ్వచ్చు, టమాటా అవ్వచ్చు, మిగతా ఫ్రూట్స్ అవ్వచ్చు, అన్నీ ₹100కి రీచ్ అయిపోతున్నాయి లేదమ్మా. అలాగే రైస్ కూడా ఒకప్పుడు ₹20 కేజీ ఉండేది, ఈరోజు 50-60 అయిపోయిందా? లలిత బ్రాండ్ అది మీరు తీసుకుంటున్నారో లేదో, ₹1,200 జస్ట్ 3 months బ్యాక్ అలా ఉండేది, ఈరోజు 1,700-1,800 అయిపోయింది. ఇప్పట్లాగే ఇలాగే వ్యవసాయాన్ని ఇలాగా నిరుపయోగంగా వదిలిస్తే ₹1,000 కేజీ అయినా ఆశ్చర్యపడక్కర్లే రానున్న ఒక 5 years తర్వాత. ఎందుకంటే బ్యాక్ 5 yearsకి ఇప్పటికీ టాలీ చేసుకుంటే అన్ని త్రిబుల్ రేట్స్ అయ్యాయి. అవునా? ఒకసారి టాలీ చేయండి మార్కెట్లో ప్రతిదీ. ఎస్ సార్. ఆయిల్ అవ్వచ్చు, మిగతా దినుసులు అవ్వచ్చు, అన్నీ కూడా పెరిగిపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే 80% తినేవాళ్ళు ఉన్నారు, 20% పండించే వాళ్ళు ఉన్నారు. దీంట్లో విప్లవాత్మకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందా లేదా? కేవలం జాబ్ చేసిన కష్టం కాదా? ఏదైనా కష్టమే. అదే మన ఊర్లో ఉండి మన వ్యవసాయాన్ని మనం చేసుకుంటూ, అది ఆధునిక పద్ధతిలో చేసుకుంటూ, ఇతను బీటెక్ ఎంటెక్ ఏది చేసినా పర్లేదు, కొంతమంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకొని చేయొచ్చు కదా. ఇన్ని నెలకి ఈరోజు కొంతమంది నేను ఇంటర్వ్యూస్ ఉన్నాను, 2 lakhs, 3 lakhs, 5 lakhs per month సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి దాన్ని పక్కన పెట్టి ఒక ₹10,000 జాబ్ కోసం ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిపోవడం అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలాగే ఇప్పుడు మియాజాకి ఫ్రూట్స్ ఉంది, మీరు విన్నారా? విన్నాను సార్. 2,70,000 కేజీ, ఒక కేజీ అంటే ఎంత టూ మచ్ అన్నది. అలాంటిది కనీసం ఒక 2 ఎకరాల్లో ఒక 100 మొక్కలు వేయండి, ఒక్కొక్క దానికి 10 ఫ్రూట్స్ వచ్చినా ఎంత కాస్ట్ అవుతుంది? ఒక 20 crores పైన వస్తుందా? నేను రీసెంట్గా కొత్త వలస దాటాక మనకి వెంచర్ వేశారు, అక్కడ పండుతున్నాయి. అంటే మన నేలలో పండుతున్నవి అంత కాస్ట్లీ ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే జామ అవ్వచ్చు, బొప్పాయి అవ్వచ్చు, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని ఒక 10 acresలో అలా వేసుకుంటే నెలకి ఈజీగా 1-2 lakhs ఈజీగా వస్తుంది. మరి అవన్నీ పక్కన పెట్టి ఈరోజు 5,000-10,000 జాబే మీకు కావాలా? దాన్ని పక్కన పెట్టి ఒక ఫోకస్ చేయలేదమ్మా. అదొక్కటే కాదు, చాలా రకాల జాబ్స్ ఉన్నాయి, చాలా రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటి గురించి మనం వెతకాలి, చేసుకుంటూ ఉంటే దాంతోపాటు మనం లా ఆఫ్ అట్రాక్షన్ కూడా కొంచెం మార్నింగ్ టైం మెడిటేషన్ చేస్తూ మనం ఏదైనా ఒక వ్యవసాయం అవ్వచ్చు, ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా పండించిన పంటల గురించి కానీ దాని గురించి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వకుండా, అది ఎలాంటి అంటే చెదలు పట్టడం, ఏదైనా ఫీల్ అవ్వడం అలాంటివి ఏమి లేకుండా స్వచ్ఛంగా నా పంటలన్నీ ఎదగాలి, ఆ యూనివర్స్ నాకు తోడుండాలి అని అఫర్మేషన్స్ కూడా చేసుకోవడం వల్ల అదంతో యూనివర్సే కాపాడుతుంది. జనరల్గా మనకు వచ్చిన ఫ్రూట్స్ కావచ్చు ఎన్నో రకాల ఈరోజు కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి, 1 లక్షల పంట దినుసులు ఉన్నాయి, అన్నిటినీ ఏంటి ప్రకృతి కాపాడుతుంది.
మన ఎఫర్మేషన్లో కూడా ఇవి చేస్తూ మన ఎఫర్మేషన్ చెప్పుకోవాలి. నాకు నిరంతరం సంపద నాకు వైఫైలా ఉంటుంది, నా అవసరాలన్నీ ఆ విశ్వం నాకు తీరుస్తుంది అనే దాన్ని ఎఫర్మేషన్స్గా చెప్పుకొని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలి. అలాగే గ్రాటిట్యూడ్ కూడా మనకి యూనివర్స్కి ఉండాలి. అలాంటప్పుడు ఈ అద్భుతమైన ఫలితాలన్నీ రావడం జరుగుతుందాం. అంతేగాని అంతసేపు ఏదో ఒక జాబ్ ఉంటేనే మనం బ్రతకగలం అనేది కాదు. అవును కదా, కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు రియల్ ఎస్టేట్ బారిన పడి అసలు నిరుపయోగంగా పడి ఉండిపోతున్నాయి. దాని ప్రతిదీ అంటే మనకి సంపద అదే ఏంటి, ల్యాండ్ ఎంతో సంపద మనకి ఎంతో ఉత్పత్తిని ఇస్తుంది. ఈరోజు ఇన్ని 82 లక్షల జీవరాశులు బ్రతకడానికి ఆధారం భూమే, అంతే కాదు. దాన్ని విడిచిపెట్టి ఈరోజు మిగతావన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ వరకు ఉండే వాళ్ళ ల్యాండ్స్ని ఇలా ఉపయోగించుకుంటే ఒక్కసారి చూడండి, ఒక ఫ్రీడమ్ యాప్ అలాంటి దాంట్లో వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. నెలకి 2 lakhs 3 lakhs 5 lakhs సంపాదించాలంటే ఒక 10 acresలో ఎలాగనేది మీకు దొరుకుతుంది. దాని మీద ఫోకస్ చేయండి. అద్భుతమైన ఫలితాలు, నిబ్బలమైన లైఫ్ స్టైలు, మామూలు కామన్ పీపుల్గా ఉండి ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ కూడా అనిపించే అవకాశం మనకి ఇక్కడ ఉంది. కానీ ప్రతి ఒక్కరూ దీని మీద కొంతవరకు ఫోకస్ చేస్తే నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటికి సబ్సిడీలు ఎక్కువగా ఇచ్చి వీటి మీద ఫోకస్ చేస్తే నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. అవునా కదండి? ఎస్ సార్. దాని గురించి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కూడా కొంతవరకు సబ్సిడీ రూపంలో ఇవ్వాలి. నెక్స్ట్ పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు జాబ్ కోసమే కాకుండా ఒరే మన వ్యవసాయం ఉంది, మన ల్యాండ్స్ ఉన్నాయి, దీన్ని ఏ రకంగా ఆధునాతన యంత్రాలు తెచ్చి మనం ఎలా చేయగలం అనేది ఆలోచిస్తే చాలా అద్భుతాలు ఉంటాయి. ఈరోజు చూడండి మనకి 2-3 floors మీద కూడా వితౌట్ మట్టి లేకుండా వేస్తున్నారా లేదా పంటలు ఫ్రూట్స్ కానీ కొన్ని వెజిటబుల్స్ కానీ పండిస్తున్నారు. అవును, అంత టెక్నాలజీ వచ్చింది ఒక అపార్ట్మెంట్లోనే టెర్రస్ గార్డెన్స్. మరి అలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు మనకి డైరెక్ట్ ల్యాండే 10-20 ఎకరాలు ఉండేటప్పుడు అంత అద్భుతంగా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇలాంటి అవకాశాలని అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ అటువైపు కూడా దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ఇలాంటి టాపిక్స్ మనకి చాలా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎఫర్మేషన్స్ ఎట్లా చేయాలి అంటే ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఎప్పుడుండే అవకాశం ఉంది సార్? ఎప్పుడంటే మనకి July 10th మార్నింగ్ 5 to 6 ఉంటుంది. దీంట్లో చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. ఎఫర్మేషన్స్ ఒక పద్ధతిగా చెప్పాలి, ఎలా చెప్పాలి, నెక్స్ట్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, మనం కోరిన కోరికలు ఎలా తీరుతున్నాయి, నెక్స్ట్ దీని గురించి మనకి బ్లాకేజ్ కొన్ని ఉంటాయి, నెగిటివ్ థాట్స్, అవన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇవన్నిటి మీద మొత్తం క్లియర్గా మనకి తెలుగులో ప్యూర్గా ఉంటుంది. ఒకసారి మీరు అటెండ్ అయితే టోటల్గా మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు అద్భుతమైన అనుభవం పొందుతారు. చాలా రిజల్ట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.